బ్రేకింగ్ న్యూస్. కలకత్తాలో డాక్టర్ అఘాయిత్య ఘటన మరొక ముందే మహారాష్ట్రలో అలాంటి ఘటన చోటు చేసుకుంది. కోల్కతా డాక్టర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుప్రీంకోర్టు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు మహారాష్ట్రలోని థానేలో అలాంటి దారుణమైన ఘటన జరిగింది. బదలాపూర్ ప్రీ ప్రైమరీ స్కూల్లో లైంగిక దాడి జరిగింది. 2 4 ఏళ్ల చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు క్లీనింగ్ బాయ్. 23 సంవత్సరాలున్న క్లీనింగ్ బాయ్ 4 ఏళ్ల చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన సంచలనం రేపుతోంది. పెద్ద ఎత్తున ఆగ్రహానికి, తానేలో జనాల ఆగ్రహానికి కారణమైంది. స్కూల్లోని టాయిలెట్లోకి తీసుకువెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఈ 23 సంవత్సరాల క్లీనింగ్ బాయ్. ఆగస్టు 12వ తారీఖున ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే బాలికల కోసం బాలికల టాయిలెట్లో పనిచేయడానికి నిజానికి మహిళలను నియమించాల్సి ఉంటుంది. బాలికల టాయిలెట్లో క్లీనింగ్ పర్సన్గా, క్లీన్ చేసే పర్సన్గా ఒక మహిళను మాత్రమే నియమించాలి. కానీ ఆ స్కూల్ యాజమాన్యం మాత్రం ఒక మేల్ని అక్కడ నియమించడంతో ఈ అఘాయిత్యానికి అవకాశం ఏర్పడింది. బాలికల కోసం లేడీ స్టాఫ్ని నియమించలేదు యాజమాన్యం. ఇదే అదునుగా భావించి అక్షయ్ షిండే అనే వ్యక్తి బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆగస్టు 1 నుంచి కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు అక్షయ్. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడిని ఉరి తీయాలి అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. బదలాపూర్లో రైల్ రోకో చేస్తున్న జనాల్ని కూడా మనం చూడొచ్చు. ఒక పక్క కోల్కతాలో డాక్టర్పై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మరొక ముందు. ఆ అఘాయిత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఒక కమిటీని కూడా నియమించింది. ఇప్పుడు మళ్ళీ ఒక స్కూల్లో అలాంటి ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ కూడా యాజమాన్యం నిర్లక్ష్యం మనకు కనిపిస్తోంది. మహిళల టాయిలెట్లు అక్కడ క్లీన్ చేయడానికి ఒక పురుషుడిని నియమించింది స్కూల్ యాజమాన్యం. దీంతో సంజయ్ షిండే అనే వ్యక్తి 4 ఏళ్ల చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడటంతో జనాగ్రహానికి కారణమైంది. ఒక్కసారి ఆ స్క్రీన్ పైన చూడొచ్చు. భారీగా జనం అక్కడికి చేరుకుని రైల్ రోకో చేస్తూ ఉన్నారు. ఒక పక్క దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ఈ నిందితుడిని, కోల్కతా డాక్టర్ నిందితుడిని ఉరి తీయాలి అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్న సమయంలో మహారాష్ట్రలో మళ్ళీ అలాంటి ఘటన చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. బాలికల కోసం లేడీ స్టాఫ్ని యాజమాన్యం నియమించలేదు. ఇదే అదునుగా భావించాడు అక్షయ్ షిండే అనే ఒక దుర్మార్గుడు. ఆగస్టు 1 నుంచి అక్షయ్ షిండే ఆ స్కూల్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా చేరాడు. అక్షయ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. మహారాష్ట్రలో జనాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ దగ్గరకు చేరుకొని కూడా జనం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్కూల్లో లైంగిక దాడి జరిగింది అనే వార్త తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజా సంఘాలు స్కూల్ దగ్గరికి చేరుకొని ఆందోళన చేస్తూ ఉన్నారు. రైల్ రోకో కూడా నిర్వహిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. 23 సంవత్సరాలు ఉంటాయి క్లీనింగ్ బాయ్కి. 23 సంవత్సరాల సంజయ్ అనే క్లీనింగ్ బాయ్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్కూల్లోని వాష్రూమ్లోకి తీసుకువెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆగస్టు 12వ తారీఖునే ఈ ఘటన చోటు చేసుకుంది. బాలికల కోసం లేడీస్ స్టాఫ్ని ఆ యాజమాన్యం నియమించలేదు. ఇదే అదునుగా భావించి పిల్లలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు అక్షయ్ షిండే అనే వ్యక్తి. పోలీసు బలగాలు కూడా అక్కడికి చేరుకున్నారు. రైల్ రోకో చేస్తున్న సమయంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకుని భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆందోళనకారులు రైల్ ట్రాక్ పై నిలబడి న్యాయం కావాలి, వి వాంట్ జస్టిస్ అంటూ డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున వందలాదిగా, వేలాదిగా మహారాష్ట్రలోని థానేకు చేరుకొని ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కోల్కతాలో డాక్టర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఘటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అక్కడ మెడికల్ కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంటే ఇక్కడ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బదలాపూర్లో ప్రైమరీ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రీ ప్రైమరీ స్కూల్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2 4 ఏళ్ల చిన్నారులపై ఈ ఘటనకు పాల్పడ్డాడు 23 ఏళ్ల క్లీనింగ్ బాయ్. స్కూల్లోని వాష్రూమ్కి తీసుకువెళ్ళి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై తానేలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం.
ఒకసారి మీ పిల్లలు చదువుతున్న స్కూళ్ళలో కూడా అక్కడ వాష్రూముల దగ్గర పనిచేయటానికి మగవారిని నియమించారేమో ఒకసారి చెక్ చేయండి. మీ స్కూల్ యాజమాన్యం, మీ అమ్మాయిలను చదివిస్తున్న స్కూల్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి ఒకసారి అడగండి అక్కడ ఎవరు పనిచేస్తున్నారు. పిల్లలని స్కూల్లో వేసాం కదా అని ఇంకంత యాజమాన్యం చూసుకుంటుంది స్కూల్ కాంపౌండ్ లోపలని మీరు ఊరుకోవద్దు. సహజంగా చాలా స్కూల్ లోపల కాంపౌండ్ లోపల ఏం జరుగుతుందో చూడటానికి పేరెంట్స్ని అంగీకరించవు. కానీ మీ పిల్లలు చదువుతున్న స్కూల్లో ఎవరు పనిచేస్తున్నారు? ఆయాలుగా మహిళా స్కూల్ అయితే ఆయాలుగా పనిచేస్తున్నది కేవలం మహిళలేనా? అక్కడ ఎవరైనా వాష్రూమ్ల దగ్గర పురుషులు పనిచేస్తున్నారనే విషయాన్ని కూడా కనుక్కోండి మీ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి. ఎందుకంటే ఈ ఘటన జరిగిన తర్వాత ఒకసారి మన పిల్లలు చదువుతున్న స్కూల్లో కూడా ఎటువంటి వాతావరణం ఉంది అని చాలామంది తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బుద్ధి లేకపోతే సరి. ఆ స్కూల్లో మహిళలు వెళ్ళే వాష్రూమ్ దగ్గర ఒక పురుషుడిని నియమించడం అనేది ఆ స్కూల్ యాజమాన్యానికి కనీస ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి. ఆ జ్ఞానాన్ని మరచిన యాజమాన్యం మహిళలు వెళ్ళే వాష్రూముల దగ్గర ఒక పురుషుడిని నియమించడంతో ఆ పురుషుడు 4 సంవత్సరాల చిన్నారులపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వాడు మనిషి అని చెప్పుకోవటానికి కూడా అవకాశం లేని ఘటనకు పాల్పడ్డాడు. ఒకవైపు కోల్కతా ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటే ఇక్కడ మహారాష్ట్రలోని తానేలో మరో ఘటన ప్రకంపనలు సృష్టిస్తుంది. మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనే ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటాయో అనే భయంతో. మనం కోల్కతాలో కూడా చూసాం. అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తున్న సమయంలో అల్లరి మూకలు అక్కడికి చేరుకొని కాలేజీలో ఫర్నిచర్ ధ్వంసం చేసి కొన్ని సాక్ష్యాధారాలను కూడా చెరిపేయడానికి ప్రయత్నం చేసిన ఘటనను మనం చూసాం. మన ఆర్టీవీ స్క్రీన్ పైన లైవ్ విజువల్స్ చూస్తున్నాం. మహారాష్ట్రలోని తానేలో జరిగిన దారుణ ఘటనపై ఒక్కసారిగా తానే జిల్లాలో ఉన్న జనం అంతా కూడా ఆగ్రహానికి లోనయ్యారు. రైల్ రోకో నిర్వహిస్తున్నారు. ఈ రైల్ రోకో కారణంగా కొన్ని రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. ఆ దారిలో వెళ్లే రైళ్లను కూడా ఆపేశారు రైల్వే శాఖ అధికారులు. పెద్ద ఎత్తున వందలాదిగా రైల్ రోకో నిర్వహిస్తున్నారు. తానేతో పాటు తానే జిల్లాలో మరికొన్ని చోట్ల కూడా ఆందోళనలు చేస్తున్నారు. బదలాపూర్లో ప్రీ ప్రైమరీ స్కూల్లో లైంగిక దాడి జరిగింది. 4 ఏళ్ల చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు 23 ఏళ్ల క్లీనింగ్ బాయ్. స్కూల్లో టాయిలెట్లోకి వాష్రూమ్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆగస్టు 12వ తారీఖున ఈ ఘటన జరిగింది. బాలికల కోసం లేడీస్ స్టాఫ్ని నియమించాల్సిన యాజమాన్యం 23 సంవత్సరాల అక్షయ్ షిండే అనే వ్యక్తిని నియమించింది. వాడు అదునుగా చూసుకొని ఎవరూ లేని సమయంలో 2 పిల్లలను వాష్రూమ్కి తీసుకువెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ చిన్నారులిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యాన్ని అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 1వ తారీఖు నుంచి కాంట్రాక్ట్ ఎంప్లాయీగా చేరాడు ఆ స్కూల్లో. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుని ఉరి తీయాలి అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ ఆందోళన కొనసాగుతూ ఉంది. ఆందోళన కొనసాగుతున్న లైవ్ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పెద్ద ఎత్తున మహిళలు పురుషులు అక్కడికి చేరుకొని రైల్ రోకో నిర్వహిస్తున్నారు. అక్షయ్ షిండే అనే వ్యక్తిని ఉరి తీయాలి అంటూ ఆందోళన చేస్తున్నారు. దీంతో పోలీసు బలగాలు కూడా అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు. బదలాపూర్లో రైల్ రోకోతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మీ పిల్లలు స్కూలుకి పంపిస్తున్న పిల్లలు ఉన్నట్లయితే మీ పిల్లలు చదివే స్కూల్లో కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి తెలుసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఘోరాలు జరిగిన తర్వాత స్కూల్ యాజమాన్యం ఏదో ఒక సాకు చెప్పి చేతులు దులుపుకుంటుంది. ఆ స్కూల్ లైసెన్స్ను రద్దు చేసినప్పటికీ జరిగిన నేరాన్ని వెనక్కు తీసుకోవడానికి అవకాశం ఉండని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకసారి మీ పిల్లలు చదివే స్కూళ్ళలో కూడా యాజమాన్యం ఇలాంటి నిర్లక్ష్య ధోరణితో ఉందేమో ఒకసారి ప్రశ్నించి తెలుసుకోండి. స్కూల్ యాజమాన్యాలు మీరు కూడా ఇలాంటి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉంటే మహిళలు చదివే స్కూళ్ళలో పురుషులను ఆయాలుగా కానీ లేదా వాష్రూముల దగ్గర క్లీనింగ్ బాయ్స్గా కానీ నియమించినట్లయితే వెంటనే వాళ్ళను మార్చండి. తల్లిదండ్రులారా మీరు కూడా మీ పిల్లలను చదివించే స్కూల్ యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకుందో ఒకసారి ప్రశ్నించి అడగండి. మీ పిల్లలు అమ్మాయిలు చదివే స్కూళ్ళలో వాష్రూముల్లో క్లీనింగ్ చేయడానికి
పురుషులను నియమించినట్లయితే వెంటనే మార్చమని స్కూల్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకుని రండి. అలాంటి యాజమాన్యంపై కేసులు కూడా బుక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన తర్వాత చాలామంది తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు చదివే స్కూళ్ళలో కూడా ఒకవేళ వాష్రూముల్లో పురుషులను నియమించారేమో కనుక్కోవటానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి ఆ ప్రయత్నం చేయండి. మహారాష్ట్రలో థానేలో రైల్ రోకో నిర్వహిస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. జనం ఈ ఆగ్రహానికి కారణం ఒక స్కూల్ యాజమాన్య నిర్లక్ష్య ధోరణి, ఆ స్కూల్లో 2 పిల్లలపై జరిగిన లైంగిక దాడి. కోల్కతా దాడి ఘటనను మర్చిపోక ముందే థానేలో మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకుంది. ఆగస్టు 12వ తారీఖున ఈ ఘటన చోటు చేసుకోవడంతో వందలాదిగా జనం గుమ్ముగూడి రైలు రోకో చేస్తున్నారు. పోలీసులు వారిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఖచ్చితంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం కాబట్టి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునే విధంగానే ఎవిడెన్స్ అంతా పుటప్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఆందోళన విరమించాలి అని పోలీసులు చెప్తున్నప్పటికీ ఆందోళనకారులు మాత్రం నిందితుడిని ఉరి తీయాలి అంటూ ఆందోళన చేస్తున్నారు.